తుమ్మిడిగూడలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం 2వ డివిజన్ ఏఎస్ రావు నగర్ శ్రీనివాస్ నగర్ కాలనీ హైటెన్షన్ లైన్ మెయిన్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్నం సునీత మహేందర్ రెడ్డి 2 దఫాలుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ చైర్మన్ గా పనిచేసింది. 25-30 సంవత్సరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో చురుగ్గా ఉండి నేను ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన పట్నం సునీత కూడా 2 దఫాలుగా జెడ్పీటీసీ చైర్మన్ గా పనిచేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం ప్రజలలో ఉండి పనిచేసిన అనుభవం ఉంది అన్నారు. ఇది మా కుటుంబ చరిత్ర. పట్నం సునీతకు మేడ్చల్ జిల్లా పైన సంపూర్ణ అవగాహన ఉంది. కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీగా బరిలో నిలిచినందున ప్రజలు భారీ మెజార్టీతో ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరింత అభివృద్ధి పదంలో నడిపి అగ్రస్థానంలో నిలుపుతుందని తెలిపారు. దయచేసి అందరూ కూడా సునీతారెడ్డి గారి గెలుపుకు ముందున్నారని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి గారు మల్కాజ్గిరి పార్లమెంటు సునీతారెడ్డికి ఎంపీ అభ్యర్థిగా ఇచ్చి మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి మరి సునీతారెడ్డి గారు కూడా మరి 3 సార్లు జడ్పీ చైర్మన్గా మరి ఇప్పుడు ఒకప్పుడు దేవేంద్రవాడ ఎమ్మెల్యేగా ఉండే 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మరి ఉప్పలంతా కూడా మరి ఇప్పుడు కొత్తగా అయింది కాబట్టి అప్పుడు దేవేంద్రవాడ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేమంతా కూడా 5-6 మంది ఎమ్మెల్యేలు ఉండేవి. మరి అప్పుడే సునీతారెడ్డి గారు జడ్పీ చైర్మన్ ఉన్నారు. ఈ 6 మంది 14 ఎమ్మెల్యేలు అయినారు. 14 మంది ఎమ్మెల్యే అయినప్పుడు కూడా జడ్పీ చైర్మన్గా సునీతారెడ్డి గారు ఉన్నారు. నేను కూడా ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా 5 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్సీగా ఈ రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ముఖ్యంగా మంత్రిగా సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే ప్రతి వారం కూడా నేను మరి తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అభివృద్ధి పరంగా కూడా చాలా పెద్ద ఎత్తున నిధులు కూడా ఈ నియోజకవర్గంలో మరి ప్రతి వాళ్ళలో ఉండడం జరిగింది. మరి అప్పుడు దేవుడు ఉన్నప్పుడు ఏదైతే గెలిపించిన సునీతారెడ్డి గారు కూడా ఏ అవకాశం వచ్చిన దేవేంద్రరావు గారు రంగారెడ్డి జిల్లాలోని నిధులన్నీ కూడా ఈ ప్రాంతానికే వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నానంటే ఇలా వారు ఇక్కడ నిలబడ్డారు. రాజేందర్ గారు అక్కడ ఎమ్మెల్యేకి గారు ఓడిపోయినాడు, ఇక్కడ ఎంపీ వచ్చినారు. ఏదైతే టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మణరెడ్డి గారు కూడా వరంగల్ నుంచి వచ్చి పెట్టినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు మమ్మల్ని సునీతారెడ్డి గారు ఎక్కడ నుంచి అంటున్నారు. అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు పద్దెనిమిది లోకల్ మనము వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు కాబట్టి అలాంటి వారికి వాళ్ళే చెప్తారు కాబట్టి వాళ్ళు చెప్పకుండా ఈ మాట చెప్పేవాడిని కాదు నేను. మరి ఎందుకంటే నేను కూడా మరి ప్రజల మధ్య ఉండి ఎక్కడ ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో బాగా తెలుసు. వాళ్ళు మాట్లాడేది నేను మాట్లాడుతున్నా. ఇది మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంగా లోకల్ మనం వాళ్ళిద్దరూ బయటకు వచ్చేసారు కాబట్టి మరి వారిని అంతా ఆలోచించి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తక్కువ టైంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇలా మహిళలందరూ కూడా బస్ సౌకర్యం కానీ, మరి గ్యాస్ ఇచ్చే కార్యక్రమం కానీ, కరెంట్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి ఇక్కడ ఇస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆంధ్రలో కూడా మరి మన ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యక్రమాలు ఆంధ్రలో ఎలక్షన్ల ముందు చెప్పుకోవడం జరుగుతున్నది. ఇతర రాష్ట్రాల్లో కూడా చెప్పుకోవడం జరుగుతున్నది. తక్కువ టైంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం మీద ఎంత భారం వచ్చినప్పటికీ కూడా ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చూస్తుంది కాబట్టి మరి ముందు కూడా ఎందుకంటే ఈ 13 ఎలక్షన్ అయిన తర్వాత కూడా మరి ఏదైతే నేను కూడా ఎమ్మెల్సీ ఉంటా కాబట్టి ప్రతి వాళ్ళలో కూడా ఇలా ఎలక్షన్ ఉన్నాయని చెప్పడం కాదు, ప్రతి దగ్గర కూడా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు మీకు తెలుసు మరి బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారు కాబట్టి మనము మరి వారు ఎక్కడైతే కార్యక్రమాలు చేస్తారో మన కార్యకర్తలు అందరినీ కూడా తీసుకొని మరి మీకు అండగా ఉంటారని చెప్పుకుంటూ మరి సునీతారెడ్డి గారిని పెద్ద పెట్టుకుని గెలిపించాలి. రేపు రాబోయే కాలంలో మనం ఎలక్షన్ వస్తాయన్నీ కూడా అక్కడ ఊళ్ళ ప్రాంతంలో మండలాలు గెలిపి వస్తాయి. ఇక్కడనేమో మళ్ళీ కూడా గ్రేటర్ ఎలక్షన్ వస్తాయి కాబట్టి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వారికి కూడా మేము అండగా ఉంటాం. ప్రతి కార్యక్రమం కూడా పాల్గొని మరి మీకు ఎల్లప్పుడూ కూడా మీకు పనిచేసుకుంటూ ఉంటాం కాబట్టి సునీతారెడ్డి గారు గెలిపేయండి. వారు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తారు.
మరి ఇక్కడ చక్కగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి మీరందరూ రావడం చాలా సంతోషం. పాఠాలు ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి కూడా ఏది కావాలన్నా కూడా ఇక్కడ మరి కొంతమంది ఉంటారు ఎప్పుడు కూడా మరి మీకు మెటీరియల్ కావాలన్నా ఏది కావాలన్నా ఇక్కడ చేస్తారు. కాబట్టి దయచేసి 14 రోజులు కూడా మీరు నిలబడ్డట్టుగా ఇంతకుముందు మరి రేవంత్ రెడ్డి గారు ఎవరు లేకుండా కూడా ప్రతి ఒక్క రేవంత్ రెడ్డి అనే విధంగా ఉంటారు. మరి రెడ్డి గారు జడ్పీ చైర్మన్ రంగారెడ్డి జిల్లాలో 3 సార్లు జడ్పీ చైర్మన్గా ఉండి ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గము మేడ్చల్ కింద దేవేందర్ గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా 6 మంది ఎమ్మెల్యేలు ఉన్న టైంలోనే జడ్పీగా సునీతారెడ్డి రెడ్డి గారు ఉండి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. నేను కూడా మంత్రిగా 2 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్సీగా ఈ రంగారెడ్డి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రిగా ఉన్నటువంటి నేను అదేవిధంగా సునీతారెడ్డి గారు జడ్పీ చైర్మన్ ఉన్నారు. కానీ బీజేపీ వచ్చినటువంటి రాజేందర్ గారు మన ఎమ్మెల్యేలో ఓడిపోయి ఇక్కడికి రావాలని వచ్చి నేను లోకల్ అని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉన్నది. మరి లక్ష్మారెడ్డి గారు కూడా వరంగల్ నుంచి వచ్చి నిలబడడం మరి ఇక్కడ సునీతారెడ్డి లోకల్ గారు చెప్పడం ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు. ప్రజలందరూ కూడా తెలుసు సునీతారెడ్డి గారు జడ్పీ చైర్మన్గా ఉండి చాలా ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తికి మరి ముఖ్యమంత్రి గారు ఎంపీగా అవకాశం ఇచ్చారు. కాబట్టి తప్పకుండా పెద్ద మేరతోటి గెలవబోతున్నది. ఈ 2 పార్టీలు కూడా పోటీలో కూడా లేరు. మరి మెజార్టీ తోటి అందరూ నాయకులతో అందరు యువత మహిళలందరితో కూడా పెద్ద మేరతోటి మల్కాజిగిరి పార్లమెంటు సునీతారెడ్డి గెలుస్తుంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.